నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా ఏ కారణం చేత వేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, వాయిదాలకు గల కారణాలు తెలియజెప్పాల్సిన నైతిక హక్కు సీఎందేనని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచులకు బిల్లులు రాక ఇబ్బంది పెడితే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల వాయిదాతో రోజులు గడుపుతుందని, ఇకనైనా స్థిరమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన అంటే ప్రజలకు పాలన చేరువలో ఉండాలని, భరోసాగా నిలవాలని, కానీ పెనుభారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ఖరారు చేసి వెల్లడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కట్కూరి సందీప్. నేను పెద్దపల్లి పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల పైన ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లు మరి నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాయమాటలతోటి మభ్యపెట్టుకుంటూ ప్రజలపైనే చేయబెట్టి మరి ఇదే ప్రజాపాలన అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల ప్రజలు సర్పంచులుగా కష్టపడ్డ డబ్బును సర్పంచుల పదవుల కోసము ఖర్చు పెట్టుకొని ప్రచారం చేసుకుని వాళ్ళు గెలిచి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి దిశలో నడిపిస్తే ఈరోజు సర్పంచులకు బిల్లులు వేయలేని పరిస్థితి గత ప్రభుత్వంది. అయితే మరి ఈ ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్లో మరి సర్పంచ్ల బిల్లు అంతా కూడా ఆమోదం చేస్తా మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల నోటిఫికేషన్ కూడా డిక్లరేషన్ చేస్తున్నా అని చెప్పి ఎన్నోసార్లు హామీ ఇచ్చి మా తెలంగాణ రాష్ట్ర సర్పంచులను కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలను అందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అనేది మన తెలంగాణ రాష్ట్ర యువత మహిళా సోదరిమణులు కానీ యువకులు కానీ ఆలోచించాల్సిన అవసరం బాధ్యత మీ అందరిపైన ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న గొప్ప తెలంగాణ చరిత్ర గల్ల తెలంగాణ మనది. అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అభివృద్ధి చెందే దిశలా మరి ముందుంచాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చూసుకున్నా కానీ మండల స్థాయి గ్రామ స్థాయి ఎక్కడేసిన గొంగడెక్కడనే మరి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన స్కీములు మరి ఇంతవరకు కూడా అమలు చేయలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన నెత్తిపైన చేయబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాయమాటలతోటి గారరిద్దలు చేస్తూ మరి మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని గద్దెదించే దిశలా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటి వీధికి రావాలి. కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పించాలి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఇలాంటి ఎమ్మెల్యేలను, ఇలాంటి ఎంపీలను, ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రులను దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మద్దని చెప్పి కూడా నేను ప్రజల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు గ్రామ స్థాయిలో చూసుకున్నా కానీ
మండల స్థాయిలో చూసుకున్నా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, శూన్యం. అంటే ప్రభుత్వాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే దిశలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తుందనేది కళ్ళకద్దినట్టు కనిపిస్తున్నది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన స్కీములు, పథకాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నాడో మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి మరి ఈరోజు గెలిపించుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసే దిశలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ 33 జిల్లాలల్లో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి లేదు. వాళ్ళకు వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటూ నోటికి ఏదొస్తే అదే రేపే నోటిఫికేషన్ డిక్లరేషన్ చేస్తున్నాం అని అంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాపం బాధపడుతున్నారు. నోటిఫికేషన్ డిక్లరేషన్ అయితే మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ, మండల స్థాయి ప్రజలకు కానీ మేము గెలిచి అభివృద్ధి చేసుకుంటాం మా గ్రామాలు, మా మండలాలని వాళ్ళు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తుంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి నోటిఫికేషను వేయడం జరుగుతలేదు. ఇప్పటికైనా కానీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోతుంది అనేది వారందరికీ అర్థమైపోయింది. అందుకే ముందస్తు ఎలక్షన్లు పెడతా అనుకుంటా పెండింగ్లో పోస్ట్పోన్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి మరి స్థానిక సంస్థలల్లో మా తెలంగాణ ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కరెక్టు ఓటు ద్వారా సమాధానం చెప్తారని కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.